బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. హలో బుజ్జి చెప్పు, ఏం కావాలా నీకు? లడ్డూలు కావాలనా, జిలేబీ కావాలనా? చెప్పమ్మా. అవునా, వద్దు, ఆమ్లెట్ తినద్దు నువ్వు, గరామ్ అవుతుంది పానం అంతా. తీకి చుట్టుపక్కల కాకరకాయ తీలాగా మెరుగు తిరిగిపోతావు. ఫోన్లో మాట్లాడుతున్నాడు పైపెచ్చు. ఇది మామూలుగా మాట్లాడుతానే అర్థం కాదు, ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నాడు. బిర్యానీ ఎవరితో మాట్లాడుతున్నాడు ఎందాం. అద్దు, బిర్యానీ తిన్నావు అనుకో మా కాకలికి దిమాగ్ పోతుంది నీకు. అద్దు నా మాట, బిర్యానీ వద్దు, మనము పోదాం, మనం దూరం పోయి రస్స అనుకుండా తిందాం. మళ్ళీ ఎత్తా మళ్ళీ మా కాకత్తాం. పెట్టే, లవ్ యూ. పెట్టు. దైద్యం ఎదవా, ఏదో ఆంబుత్కుమ్మ ఎత్తే అరుతారు అలా కరుతావేట్రా. కలువులో ఉన్న ఎలకను పట్టదందుకు వచ్చినట్లు ఇంత దగ్గరికి వస్తే భయపడమా? ఎట్లున్నావు తెలుసా, 3D సినిమాలో దయ్యం చూసినట్టు కొడుతున్నావు. తవరో ఫోన్లో ఎవరికో ఆరోగ్య సూత్రాలు చెప్తుంటే ఏంటి అని చెప్పి వింటున్నాను అంతే. అదేంటంటే అవును రే, నా బిర్యానీ తింటే దమాక్ పోద్దా, నాకు దమాక్ లేదా? యాడున చెప్పు కాక, నీకు నిజంగా దమాకే ఉంటే రోడ్డు వైండింగ్ లో బిల్డింగ్లు పోయినట్లు సగం మొత్తం పోనే పోయినాయి. ఇంకా ఫోన్లో మాట్లాడింది ఎవర్రా అంటే కాక, ఫోన్లో మాట్లాడింది ఎవరా అంటే నేలం చూసి కాల్ తిప్పితే ముగ్గులు ఎత్తనబెట్టి నేల మీద. ఊకో కాక, సిగ్గు అవుతున్నది కాక. నీ బొగ్గు మొక్కారు సిగ్గు కూడా నెట్రా. కాక నువ్వు ఇట్లా అట్టమాట మాట్లాడిన కోపంగా తెప్పి చెప్తున్నా. అసలు వాళ్ళు అనుకుంటున్నావు అది ఎవర్రా? నా లివర్. రే కొత్తిమీర మోకం సన్నాసి, లివర్ కాదురా లవరు. అదే నువ్వు అన్నదే. నీకు లవర్ ఎంతురా? నాకు లవర్ ఎందుకు, అందుకే నీకు దమాగ్ లేదని చెప్పింది. ఎవరన్నా బిర్యానీ అనుకొని ఎడ్లకు బర్లకు పెడతాడా? లేదు కదా, ఆడేది తింటాడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను లవ్ చేసింది లగ్గం చేసుకున్నది అందుకే. అబ్బో, అయినా నువ్వేం పొడిచేవని నీకు పెళ్ళి ఏంట్రా? పెళ్లికి సంపాదనకు తేడా ఏంటి మిస్టర్ కాకారావు? అన్నగారు డైలాగ్ అని చెప్పావనుకో నాది కోసేస్తాను. పెళ్లి చేసుకుంటా అంటున్నావు, మరి వచ్చిన పిల్లకి తిండి ఎలా పెడతారా? కాకా నేను పెళ్లి చేసుకున్నాక నేను నా ప్యాట్ని కలిసి. ఫ్యాక్టరీ కదా సన్నాసి, పత్తిని. అదే నువ్వు అన్నది. మేమిద్దరం కలిసి నీ హోటల్ దగ్గరికి చచ్చిపోయినరా. ఏం చేస్తావో మంచిగా అబ్బాయి దావకానని ఒకటి పెద్దగా పెడతా. దాంట్లో ఎట్లా బతకాలా, ఎట్లా మంచిగా ఉండాలా, ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా, ఎట్లా ఏం తింటే మంచిగా ఉంటారు అనేది అందరికి శిక్షణ ఇచ్చేస్తా. అప్పుడు అబ్బాయి దవాఖానా కాదురా, పశువుల దవాఖానా అని పెట్టాలి. కరెక్ట్, దానికి రిబ్బన్ కటింగ్ నీతోటి చేపిస్తా ఫస్ట్. ఏడ్చో కానీ. హలో, రే అది ఏంట్రా మరి ఆఫర్లు చెప్తుంది అంటే? ఇప్పుడు నా ముఖంకు ఓడి దొరకలేదు కదా, అందుకే కట్టమరికి వాళ్ళు ఉంటారు కదా ఫోన్ చేసేటోళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నా. పిచ్చి సన్నాసి, వెనకటికి ఎవడో పక్షులతో సావాసం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడంటరా. నీలాంటి సన్నాసి కోడి కూడా పక్షే కదా అని దాంతో సావాసం చేసి కుక్కరొక అట్లా మొదలెట్టాయంట. అలా ఉందరా నీ తంతు సన్నాసి. ఎందుకు కానీ వంట చేద్దాం, టైం అయింది. అంటే ఇప్పుడు నేను ఫోన్ మరి నా లివర్ తోటి లివరు కస్టమర్ కేర్ అన్నాం అనుకో, తోలు తీసేస్తాను ఇంకోసారి మాట్లాడతాను. రా ఆ సామాన్ల బట్ట వంట చేద్దాం. ఏం వంటలు చేస్తున్నావు కాక? ఇప్పుడు మన గోంగూర ఉంది కదరా, ఆ గోంగూర కాయలతోటి మటన్ చేస్తాను ఒకటి, అలాగే ఆ గోంగూర కాయలతోటి పచ్చిరేలు చేస్తాను. ముందు ఏం చేస్తున్నావు? ముందు గోంగూర కాయలతో మటన్ చేస్తాను రా. ఆ గోంగూరకాయ ఉంటాయి చూడు అక్కడ, రైట్, చూసావా? ఇది గోంగూరకాయ. పుంటికూరకాయ. పుంటికూర అంటావు కదా, ఆ పుంటికూరలో ఎన్ని రకాలనో తెలుసా? తెలుసు. ఏంటి చెప్పు? పచ్చడిది, ఎర్రడిది. చూసావా ఎప్పుడన్నా? చూడలేదు. ఊరకుండా చెప్పుకో. ఎర్ర గోంగూర తెల్ల గోంగూర రెండు ఉంటాయిరా. ఈ ఎర్ర గోంగూర బాగుంటుంది. ఆ గోంగూర చెట్టుకి పువ్వు వస్తుందా, ఆ పువ్వు రేకలన్నీ రాలిపోయిన తర్వాత మధ్యలో కాయ కింద వస్తుంది అనమాట. ఇది కాయ కింద. ఆ కాయని మనం తీసి కాయ పైన ఈ రేకలో చూసావా? పత్తి గింజ లెక్క. ఇది ఈ గింజ
ఇది మనకి అవసరం లేదు. ఆ రేకలతోనే చేస్తాం మనం. ఇప్పుడు ఇదిగో ఇలారా నేను తయారీ రెడీ చేసి పెట్టాను. ఇగో రేకలు ఇవన్నీ చూసావా? ఇప్పుడు దీంతో మనం మాంసాహారం ఏదైనా వండుకోవచ్చు. ఇప్పుడు మటన్ మామిడికాయ, మటన్ గోంగూర పులుపుతో వండుకుంటాం కదా, ఆ వంటలన్నీ కూడా ఈ గోంగూర కాయలతోటి వండుకోవచ్చు. ఈ దీంతో వండుతాం కదా మనం. కూర కూడా మంచి ఈ కలర్ వస్తుంది, మంచి రంగు వస్తుంది. అప్పుడు తీసుకురా, సామాన్లు తీసుకురా. మటన్ తెచ్చే ముందు పాన్ తీసుకో, ముందు పోయి అంటించు. ఆ పొయ్యి మీద ఆ గిన్నె పెట్టి అక్కడ పెట్టిన చుట్టు గిన్నె. ఇప్పుడు ఇందులో ఇక ధనియాలు, జీలకర్ర, ఇది ఎండుమిర్చి, అందులో కొంచెం నూనె ఇంత పోయాల. వేగిపోయింది. ఇప్పుడు గసగసాలు వేద్దాం. అయిపోయిందిరా. ఇప్పుడు కట్టి ఇందులోనే ఇదిగో అల్లం, వెల్లుల్లి. గరం మీద ఉన్నప్పుడు వేస్తా కదా, మీదికి వెళ్ళి ఇంటికి వేసినాను. ఏం చెక్కలద్దురా, ఇది ఇందులో వేసి మొత్తం పేస్ట్ చేయాలి. అందుకే ఇందులో వేసేసాను. ఇప్పుడు అది నూనె కాగిందా? బందాఫస్ కాగింది. అందులో ముందు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. నువ్వు ఇట్రా. ఇదిగో ఇది పేస్ట్ చేసుకురా. తర్వాత ఇదిగో ఇప్పుడు మనం మెయిన్ దేంతో వండుతున్నాం? మటన్ తోటి. మటన్ దేంతో వండుతున్నాం అంటే మటన్ తోటి అంటావేటి? ఏంటి గోంగూరకాయ కాదు, గోంగూరకాయలో ఉన్న ఇవి కూడా. ఇగో ఇప్పుడు 2 వంటలు దీంతో వండుతున్నాం కదా. ఇది పేస్ట్ సెపరేట్గా చేసురా. తొందరగా ఉల్లిపాయ ఎగుతులోకి వచ్చే నువ్వు రారా సన్నాసి. ఉల్లిపాయ మాడిపోయింది అప్పుడే. నువ్వు ఉల్లిగడ్డలు పొయ్యి మీద పెట్టి తీసుకురమ్మంటే గట్లనే మాడిపోతాయి. తొందరగా చేయాలి తెలిసినప్పుడు. ఇక అప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఇది ఉప్పు వేసావు కదా. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసేది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు అవి కొట్టుకొచ్చావు కదా. ఇది కొంచెం మగ్గాలరా. మూత పెట్టు, చిన్న మంట. ఇగో మూతగో, మూతమ్మంటే పెట్టరా సన్నాసి. ఎందుకురా? ఏంటి ఏమేం జరగనా? పెళ్ళి కావాలి. ఎవరికి? నీకే పెళ్లి కావాలి. మరి దానికేనా ఏదో ఎండలో ఎండిపోయిన తమలపోకలాగా అలాగే ఎడుతేరా మూలకొచ్చుని. ఇక నీ పెళ్లికి ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే కాక ఇప్పుడు కాబోయే పెళ్ళం ఉన్నది కదా, నా లెక్క కర్రెగా ఉండాలా? అస్సలు ఉండకూడదు. మరి ఇప్పుడు ఆమె గొంతు ఎట్లా ఉండాలంటే మాట నా లెక్క కాకి లెక్క ఉండకూడదు. మరి ఇంకేలాగరా? ఇప్పుడు నా పిల్లం ఎట్లుండాలంటే ఆమె నడుస్తుంటే తాంబేలు నడక లెక్క, ఆమె చూస్తుంటే చేప కళ్ళ లెక్క, జిమ్మ కళ్ళ లెక్క. పని చేయరా? చెప్పు. ఇప్పుడు ఒక మంచి చెరువు చూసుకో. నీకు చెరువులో నేను కప్పలు తాంబేలు పట్టి లెక్క నువ్వు చెప్పింది అయ్యే కదరా సన్నాసి. నీకు మాట వరుసగా చెప్పినా నేను నీకు. సొల్లాపి తీ, మగ్గిపోయింది అది తీ మొత్తి. బస్త వస్తున్నది. ఏంటి వాసన? అది. ఇప్పుడు ఇందులో మటన్ వేసేద్దాం. ఇప్పుడు మటన్ ఇందులో కొద్దిగా మగ్గాలరా, ఒక 5 నిమిషాలు మగ్గితే అప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి. గట్లుడే. మూత పెట్టు, మూతిరా. రైట్.
మగ్గింది మటన్. అయిందా? ఇప్పుడు నీళ్ళు తీసుకో. నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు మూతపెట్టి చెప్తాను. ఇది ఒక అరగంట ఉడకాలరా. ఇక్కడ మటన్ కదా కొంచెం టైం తీసుకుంటుంది. రా, ఏం కావాలమ్మా? పెళ్ళి కావాలి. ఎవరికి? నాకు. సర్లే కానీ నాకు బయట కొంచెం పని ఉంది, నేను వస్తాను. ఒక జాతకం చూస్తుండు, అర్థమైందా? కాకని చూస్తే కుంభకర్ణుడు లెక్క భయంకరంగా ఉన్నాడు అనుకున్నా. శ్రీరామచంద్రుడి లెక్క మంచి మనసు ఉన్నది. ఇప్పుడు బయటకు పోయేది నాకు లగ్గం గురించేనేమో. మంచిగా పోయి రాపో. పార్టీ మారిన ఇక్కడలాగా ఎప్పుడు ఎలా ఉంటాడు తెలుసు సన్నాసి. సరే జాతకం చూస్తాడు. కాక మంచిగా మాట్లాడుకోని రా. పనికి మారేదారు అని పనికి మారేదారు. ఒక్క ఏదో కూడా మాట్లాడి నిలబడ్డావు. చి 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 చి. అబ్బా, కాక నా లగ్గం కోసం మస్తు కష్టపడుతున్నట్లున్నాడు. ఏమైంది కాక? ఏమవుతు పెట్టరా, ముందేమో ఇస్తాన్నాడు, పిల్లలు అడిగితేనేమో ఇవ్వనంటున్నాడు. మాట తేడా వచ్చి ఎలాగరా? పోని కాక, వీడు కాకపోతే ఇంకొకటి ఇస్తాడు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? లేదా ఈడు సిటీ డబ్బులు ఆడేలాగెత్తారా? బుద్ధి లేదు. అంటే ఇప్పటిదాకా మాట్లాడింది సిట్టి డబ్బుల గురించా? నేను ఇంకా నాకు ఏదైనా సంబంధం మాట్లాడను పెళ్లి గురించి అని నేను అనుకుంటున్నా. అనవసర విషయాలు నాకెందుకురా? అంటే ఇప్పుడు నా పెళ్లి చేయవు కదా కాక, నువ్వు నా లగ్గం ఎట్లా చేయవో నేను చూస్తా. ఏడిసావు కానీ వంట చేద్దాంరా. నా లగ్గాల కూడా నీతోటి వంట చేపిస్తా. మొత్తి మొత్తి మొత్తి. ఇప్పుడు మనం అరగంట ఉడకాలని చెప్పాం కదా, పావుగంట అయింది. ఇప్పుడు పేస్ట్ వేసేద్దాం ముందు. ఇప్పుడు ఏం పేస్ట్ వేసావురా మనం? గోంగూర కాయల మీద ఉన్న రెమ్మల పేస్ట్ కదా. ఇప్పుడు ఇందులోనే ఇదిగో గరం మసాలా పొడి వేసాయి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ మటన్ మెత్తబడి వరకు ఉడికిందాం. అర్థమైందా? మూతపెట్టు. ఇప్పుడు మనం రెండో వంట ఏంట్రా? రెండో వంట ఏంటంటే పచ్చి రొయ్యలతోటి గోంగూరకాయలు పచ్చిరొయ్యల కూర. అక్కడ ఉన్నాయి చూడు పచ్చిరొయ్యలు పట్టరా. పచ్చి రొయ్యలు ఇగో. ముందు ఆ పాన్ తీసుకో. నీళ్ళు పోయి. ఇప్పుడు ఇందులో పచ్చిరొయ్యలు ఉన్నాయి కదరా, వేసి కొద్దిగా ఉడకపెడదాం. ఎందుకు? ఈ పచ్చి వాసన పోయి కొంచెం స్మూత్ అవుతాయి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కలుపు. చూసా ఎలా మారుతున్నాయా? చూసా మొత్తం తేలింది. అలాగ ఒక్క నిమిషం ఉంటే మొత్తం అన్నీ అలాగైపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రైలు ఉరికిపోయిరా. ఇగో అక్కడ చిన్న గిన్నె ఉంటుంది చూసుకో. పొయ్యి పెట్టు. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేద్దాం రా. ఎందుకు? చెప్తా ఇది కావాలి. నూనె పోయి. చూద్దా ఇది ఎందుకు అని అడిగావు కదా. ఎందుకు? ఇందులో పెట్టి ఇది ఇంట్లో పోయేస్తే నీళ్ళు ఇది అవుతుంది అనమాట. అర్థమైంది. అర్థమైందా? ఇది మూల పెట్టి చూడు. ఆ ఉల్లిపాయ ముక్కల ప్లేట్ ఇలా పట్టరా. నూనె కాగిందా చూడు. బందా బస్ అయింది. ఇదిగో పచ్చిమిర్చి, ఇలా కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొద్ది ఉప్పు, ఇందులో పసుపు వేసేద్దాం. ఇప్పుడు ఇదిగో అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపాలరా. అర్థమైందా? బాగా మగ్గింది కదా ఉల్లిపాయ. బందా బస్ మగ్గింది. ఇప్పుడు ఈ గోంగూరకాయలు వేసేద్దాం. చూడు, అంటే దీనికి పేస్ట్ అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే
మనం ఫ్రాన్స్ దీంతో పాటు ఇగురు వండుతున్నావురా. ఇగురు వండి ఇలాగ వేసుకుంటే బాగుంటుంది. ఇగురు కదా బాగా నూనెలో మగ్గి మెత్తపడుతుంది. తీసేటప్పుడు మంచి బాగా తగులుతుంటుంది ఇలాగ వేసుకుంటే. ఇప్పుడు ఇందులో ఇదిగో కారం, ఇదిగో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, లేదు మూత తీసుకో. ఒక్క 5 నిమిషాలు మగ్గిచ్చామనుకో అది బాగా దగ్గర అవుద్ది. అప్పుడు ఫ్రాన్స్ చేద్దాం. మళ్ళీ ఇందులో ఏడుతున్నా పెళ్లి కావాలి అత్తమాన పెళ్లి కావాలి సన్నాసాన్ని. కాకా ఇప్పుడు నాకు పెళ్లి చేస్తావు చేయవు, నువ్వు చేయవు కదా. ఇట్లా కాదు, నేను దీంతో కొట్టుకొని చచ్చిపోతున్నావు. లగ్గం చేయమని కాకా భయం పడ్డాడు. నా లగ్గం చేసేస్తాడు. ఇదిగోరే దేనికి కాక ఇప్పుడు కూరగాయలు కోసేటి లేవు కదరా. ఇప్పుడు ఆ బండొచ్చి కొట్టామనుకో నెత్తి గట్టిగా టంగమని తగులుతుంది. ఇదే కత్తి అనుకో పొట్టలోకి మెత్తగా దూరిపోద్ది, దైతం దూరిపోద్ది. కాకా లగ్గం చేయనన్నావు కదా, నీతో దోస్తు కచ్చి, నీకు నాకు దోస్తు కచ్చి, నీకు నాకు మాటలు లేవు. ఏంటి పెళ్లి చేయట్లేదనా? ఒరే పెళ్లి అంటే 100 ఏళ్ల మంటని మన్మధుడు సినిమాలో నాగార్జున గారు చెప్పారు, వినలేదట్రా? నువ్వు హోటల్లో పెట్టే మంట కంటే ఎక్కువేం లేదు కదా. నీకు విషయం తెలుసా? ఆ చెప్పిన నాగార్జున సారే సోనాలి బిందెని లగ్గం చేసుకున్నాడు ఆ సినిమాలో. ఆ బిందె చెప్పాల గురించి నాకు ఎంతురా. నువ్వేమో ప్రశాంతంగా అందంగా ఉంటావు నేను అనుకుంటున్నాను, నువ్వేమో పెళ్లి కావాలని నువ్వు ఎడుతున్నావు. సరేరా, నీకు సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను రా. తర్వాత ఏమన్నా తేడా వచ్చింది అనుకో మీ ఇద్దరికని, నాకు సంబంధం లేదు. నీకు సంబంధం వద్దు, నాకు కావాల్సింది పెళ్లి సంబంధం. పెళ్లి చేస్తున్నా అంటున్నా కదా, అర్థమైందా? ముందు వంట చేస్తున్నారా? చెయ్యు. రైట్, చూడు ఎలా దగ్గర పడి చూసా. కొద్దిగా నీళ్ళు పోయారే. 2 చుక్కలు. ఇప్పుడు ఇందులో ఈ రైలు వేసేద్దాం రా. వేసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే ఆల్రెడీ రొయ్యలు మనం ఉడకబెట్టాం కదా, అది కూడా ఈ గోంగూరకాయలు కూడా బాగా మగ్గినాయి నూనెలో. ఈ రొయ్యలకు పడద్దు. ఒక 5 నిమిషాలు అలాగ మూత పెట్టి మగ్గిస్తే కూర రెడీ. ఫ్రాన్స్ చూద్దాం అయిపోవచ్చుది. అయిపోయిందా? రైట్, పొయ్యి కట్టేసి తీసేద్దాం. కట్టాయి. బౌల్ తీసేద్దాం. కొత్తిమీర కొంచెం. ఇది అయిపోయింది కదా, తీసేసాం. ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలాగా నేను బయటికి వెళ్ళి వస్తాను, చిన్న పని ఉంది. కాకా నా పెళ్లి సంబంధం గురించే కదా. ఈ సంబంధం గురించే లేరా, జాతర చూస్తుంటే ఇట్లా అంటావు. మళ్ళీ పెళ్లి సంబంధం గురించి అంటావా, మటన్ షాప్ దగ్గరకు పోయి కూర్చుంటావా? ఈ సంబంధం గురించి అని చెప్పాను కదరా. అయితే కాకా నేను కూడా వస్తాను నీతో. నువ్వెందుకు? నీకన్నా పద్ధతి ఉంటుందిరా. నేను కూడా వస్తాను. వద్దని చెప్పాను కదరా. ఎట్లయితే నువ్వే చూసుకుని అయిపోయి జాతర చూస్తుండు. ఇక బాబు పాకటేసకాలో ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అట్ల కాడికి. వెళ్ళు. హలో 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 కాకా, నేనే కదా కాకా. చూడు, గీతా గోవింద సినిమాలో విజయ్ దేవరకొండ లెక్క లేనా నేను? అబ్బాయి చాలా బాగుంటారా. మరి నేను ఆ చెట్టు మీద తొండటం చూడు ఎండిపోయి. ఇదేంటి ఈ డ్రెస్ ఎట్లా ఎందుకు ఇలా తయారయ్యా? కాకా పెళ్లి సూపులు కదా కాకా నాకు, అందుకోసం ఇదంతా. అచ్చా, పనికొచ్చి పనులు మాత్రం చేయమంటే చెయ్యు, ఇలాంటి పనికి మళ్ళీ పని మాత్రం చేస్తావు. పనికి మళ్ళీ సన్నాసాన్ని దా కూర అయిపోయి చేద్దాం రా. నేను చెయ్యను కాకా, నువ్వు చేసుకో. నేను చెయ్యను, నువ్వు చేసుకో. నేను చేసి అనుకో బట్టలు మొత్తం మాసిపోతాయి. ఉన్నది ఒకటే చేస్తా అనుకుంటా, అది తెచ్చావా సన్నాసి? నాకు తప్పితే నేను తీసుకుంటాను. ఏడు కాకా, నేను నీకన్నా ఇలా మంచిగా రెడీ అయినా ఎంగు కొడుతున్నా అని చెప్పేసి నీకు బాగా కుళ్ళున్నది కదా. నీ జీవితంలో ఎప్పుడు నీ కళ్ళద్దాలు పెట్టినావా? ఎప్పుడన్నా పెట్టలే.
సరే సోదాపి ఆ. తీమంటే ఏడ్చావు కానీ కనీసం ఎలా చేసావని చెప్తావా చెప్పవా? సారీ. ఇప్పుడు నువ్వు చెప్పమంటావు, అది నేను చెప్పిన అనుకో అలసిపోతా. అలసిపోయింది అనుకో నేను పెళ్లి పిల్లకు మంచి గనవాలి. ఏదో మంచిగా కనపడతావు ఇలాగ వెళ్తాను సన్నాసి బుడపక్కలు పడుకుని తిడుతున్నావు. సరేలే కొట్టుకుంది కానీ ఎలా చేస్తావు చెప్తావా? సరే వదిలేలే నేనే చెప్పుకుంటాను. కష్టం. గోంగూరకాయలు మటన్ ఎలా చేశానంటే, గోంగూరకాయల మటన్ ఎలా చేసుకోవాలంటే పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గసగసాలు వేసి వేయించుకోవాలి. అందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మన ఈ గోంగూరకాయ రేకులను కూడా వేరుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేసి అది కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఆ మగ్గిన తర్వాత అందులో మటను కొంచెం నీళ్లు పోసి ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే మనం ముందుగా చేసి పెట్టిన గోంగూరకాయల పేస్టు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటే గోంగూరకాయల మటన్ రెడీ. గోంగూరకాయలు పచ్చిరేలు కూర ఎలా చేశానంటే, గోంగూరకాయలు పచ్చిరేలు పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళలోనే ఈ పచ్చిరేలు కూడా వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత పొయ్యి మీద వేరే గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసి అది వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ గోంగూరకాయ రేకులు, తర్వాత అందులోనే కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత అందులో కొంచెం నీళ్లు, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా ఉడికించుకుంటే గోంగూరకాయల పచ్చి రొయ్యల కూర రెడీ. అక్కడ పెట్టి కష్టం వచ్చే టైం ఏంది ఇలాగెలాగంట పెట్టరా సన్నాసి. బట్టలు పాడేసి దూరం 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 దూరం. నో నో నాకు ముట్టద్దు. బాబాయ్ గారు అలా ఇదివరకే చేయాలండి పని మీరు. ఏంటి మన హోటల్ ముందు ఎప్పుడో పెట్టాలి దిష్టి బొమ్మ, ఇప్పుడు పెట్టారా? దిట్టుబొమ్మ? ఈ సన్నాసి కదా దాన్ని చూసి నువ్వేమో దిట్టుబొమ్మ అనుకుంటున్నావు. బాబాయ్ గారు అయిపోయిన తర్వాత ఒకసారి ఇస్తే మా సీలో కడతానండి. మా సీలు కూడా దిష్టి వేయలేదు. సీలు కట్టకలేదు అది చెప్పు, వచ్చి నిలబడుతుంది అక్కడ. నిజమండి. బాబాయ్ గారు ఏంటండి ఇది చాలా బాగుంది. గోంగూరకాయలు ఉంటాయి కదా, గోంగూరకాయలని పచ్చిరయ్య వండాను. అబ్బో చాలా పాతకాలం ఉంటుంది బాబాయ్ గారు. ఏమో ఈ గోంగూరకాయలు తోటి మటన్ వండాను. బాబాయ్ గారు ఎందుకు వేసాలు ఏంటంటారు దేనికోసం? పెళ్లి సూపులోకి వెళ్తున్నాం ఇద్దరం. ఇంకా అయినట్టే. హలో, ప్రేమ అనేది బస్సు ప్రయాణం లాంటి. ఒక్కసారి ఎక్కినామనుకో ఏడన్నా దిగొచ్చు, ఏడన్నా ఎక్కొచ్చు, ఎన్ని బస్సులన్నా మార్చొచ్చు. అదే పెళ్లి విమానం ప్రయాణం లాంటి. ఒక్కసారి ఎక్కినామనుకో గాలిలో ఉండాలి తప్ప ఎట్టు పోయే ప్రసక్తి లేదు. అందుకే పెళ్లి చేసుకుంటున్నా. బాబాయ్ గారు అది గోంగూరకాయ మటను, గోంగూరకాయలు రెయ్యు చాలా బాగున్నాయండి. మరి వెళ్తానండి ఇంకా. ఇది జాగ్రత్త అండి. మెడలో ఏదో లైట్ ఏదో కట్టండి. బాగా చెప్పాడు చూసారా. రా. హలో, పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు పనికి మనిషి అన్నా చెప్పాను కదా. రా. మళ్ళీ పెళ్లి అన్నావా అంటే మాత్రం చీరెత్తాను ఇక సన్నాసాన్ని సన్నా. నాకేమెరక కాక అది మంచిగా సొమ్ములు బిమ్ములు వేసుకొని మంచి చీర కట్టుకుంటే అదే పెళ్లి కూతురు అనుకున్నా నేను. సన్నాసి ఆవిడ పెళ్లి కూతురు తెల్లరా. ఆ పక్కన జీని ప్యాంటు చొక్క వేసి కూర్చుంది కదా, ఆ పిల్ల పెళ్లి కూతురు. నేను పెళ్లి కూతురు తమ్ముడు అనుకుంటున్నా. అనుకుంటావు. అలాగే మొన్నేమో బట్టలు కుట్టించుకోకుండా ఓ పెళ్లి సంబంధం చెడగొట్టుకున్నావు. ఇప్పుడేమో పెళ్లి కూతురు తల్లి దగ్గరికి వెళ్ళి ఈ సంబంధం చెడగొట్టుకున్నావు. ఇంకా నీకు పెళ్లి ఎలాగా వద్దురా సన్నాసి. తెచ్చుకురా అలా నవ్వుతావు. ఇదో ఓడిపోయిన ఎమ్మెల్యే సిగ్గు లేకుండా తిరిగినట్టు సన్నాసి. ఏడవలేక నవ్వుతున్నా కాక. ఏమొచ్చురా మళ్ళీ? పెళ్లి కావాలి. నువ్వు మళ్ళీ పెళ్లి మాట ఎత్తేవనుకో. నో పెళ్లి, నో పెళ్లి.